మీ ఫ్రెండ్ ఎవరైనా జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే వెంటనే వాళ్ళు చేసే ఒక పని ఏంటో చెప్పండి, ప్రోటీన్ పౌడర్ తాగడం స్టార్ట్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తారా? ఎందుకంటే నా క్లినిక్ కూడా చాలా మంది వచ్చి అడుగుతుంటారు, డాక్టర్ మంచి ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేయండి అని. సోషల్ మీడియాలో చూసానండి, ప్రోటీన్ పౌడర్ వాడితే మంచిది, మసిల్స్ పెరుగుతాయంట కదా, వెయిట్ లాస్ అవుతుందంట కదా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. కానీ నిజానికి మనకి రావాల్సిన డౌట్స్ ఏంటో తెలుసా? నేను చేస్తున్న లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్కి అసలు ప్రోటీన్ పౌడర్ అవసరమా? ఎక్కువ ప్రోటీన్ పౌడర్ వాడేస్తే నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావచ్చు? నేను రెగ్యులర్గా తింటున్న పప్పు, కూర, ఎగ్స్, చికెన్ లేదా ఈ శనగలు, పనీర్, వీటి నుంచి తీసుకునే ప్రోటీన్ నా బాడీకి సరిపోదా? ఇలాంటి క్వశ్చన్స్ కదా మనం అందరూ అడగాల్సింది. వాటి గురించి ఈరోజు వీడియోలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజ్లా. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని విత్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మిల్క్ని మనం తీసుకుని ఆ పాలు విరిగిన తర్వాత పనీర్ లాంటిది ముద్దలా పక్కకు వెళ్ళిపోతుంది. ఆ వాటర్ లాంటి మెటీరియల్ ఏదైతే మిగిలిపోతుందో దాన్ని కాస్త ప్రాసెస్ చేసి పౌడర్లా తయారు చేసినప్పుడు 2 రకాల ప్రోటీన్స్ దాంట్లో నుంచి వస్తాయి. ఒకటి కేసీన్ ప్రోటీన్ అని ఉంటుంది. ఇది కొంచెం డైజెస్ట్ చేయడానికి కష్టం ఉంటుంది. చాలా మంది జిమ్ వాళ్ళు దీన్ని కూడా వాడతారు, కానీ ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని పడుకునే మనం తీసుకుంటారు కేసీన్ ప్రోటీన్ అని. దాని తర్వాత వే ప్రోటీన్ అని వస్తుంది. ఈ వే ప్రోటీన్ చాలా ఈజీ టు డైజెస్ట్, వెంటనే బ్లడ్ లోకి బయో అవైలబుల్ గా అయిపోతుంది. అందుకని మసిల్ రికవరీకి బాగా ఫాస్ట్ గా హెల్ప్ చేస్తుంది. అందుకని చాలా మంది జిమ్ ట్రైనర్స్ ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే ప్రోటీన్ పౌడర్, ఈ వే ప్రోటీన్ తాగండి అని చెప్తారు. సార్, మసిల్ రికవరీ అంటున్నారు, ఏంటండి ఇది? మీరు ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు మసిల్స్ మూవ్ అవుతాయి కదా, అది మూవ్ అయినప్పుడు వాటిలోని చిన్న చిన్న డ్యామేజెస్ జరుగుతాయి న్యాచురల్ గా. మీరు జనరల్ గా రాత్రి పడుకునేటప్పుడు ఆ టైంలోని అవి మెల్లిగా రిపేర్ అవుతాయి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రెడీగా అవుతుంది. ఆ మసిల్ రిపేర్ చేయడానికి మనకి ప్రోటీన్ ఎక్కువగా అవసరం. సో మీరు ఎక్కువ జిమ్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ డ్యామేజెస్ ఉంటాయి కదా, సో ఎక్కువ ప్రోటీన్ అవసరం పడుతుంది. ఇది థియరిటికల్ థింగ్. ఇప్పుడు మీకు వెంటనే డౌట్ రావాలి, సార్ మార్కెట్లో చాలా రకాల ప్రోటీన్స్ దొరుకుతున్నాయండి, ఏ వే ప్రోటీన్ వాడాలి అని. బికాస్ వే కాన్సన్ట్రేట్ అని ఉంటుంది. ఇది కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది, గా బిగినర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాని తర్వాత వే ఐసోలేట్ అని ఉంటుంది, దాని తర్వాత హైడ్రోలైజ్డ్ వే అని ఉంటాయి. ఈ 2 కూడా ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, చాలా ఫాస్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మసిల్ రిపేర్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో డౌట్ రావాలి, నా బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం పర్ డే? ఒక 80 kg వ్యక్తి ఉన్నాడు అని అంటే అతనికి పర్ డే అప్రాక్సిమేట్లీ 80 grams ప్రోటీన్ అవసరం. ఇప్పుడు ఎలా తెలుస్తుంది మీరు 80 grams ఈ రోజుకి తిన్నారా లేదా? పప్పు, కూర, ఎగ్స్ వాటన్నిటి నుంచి ఒక రోజు కూర్చుని మెజర్ చేయాలండి. అలా చేయకపోతే మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక కప్ అంటే అప్రాక్సిమేట్లీ 170 grams ఆఫ్ పప్పు తీసుకున్నారనుకోండి, దాంట్లోని అరౌండ్ 10 to 12 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అదే కప్తో పెరుగు తీసుకుంటే ఒక 100 grams ఆఫ్ పనీర్ తీసుకోండి, ఒక 100 grams వేరుశెనగలు తీసుకోండి, అండ్ ఒక 2 eggs తీసుకోండి. ఇవన్నీ కలిపితే మీకు కావలసిన ఆ 80 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే సరిపోతుంది. అడిషనల్ గా ప్రోటీన్ పౌడర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాదు సార్, నేను జిమ్కి వెళ్తానండి అని అంటారు. జిమ్కి వెళ్తారు, సరే. జిమ్కి వెళ్ళి ఎంతసేపు ఏం చేస్తున్నారు? ఒక 1 hour మీరు జిమ్కి వెళ్తే ఆ 1 hour లోనే ఒక 30 minutes జనరల్ గా కార్డియో ఎక్సర్సైజ్ చేస్తారు, అంటే సైక్లింగ్ అని, వాకింగ్, ఇవన్నీ. మిగతా 30 minutes కొంచెం వర్కౌట్ అది చేస్తారు విత్ డంబుల్స్ కానీ ఏదో ఇన్స్ట్రుమెంట్స్ తోని. ఇలాంటి 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ లేదా 1 hour వాకింగ్ వెళ్తారు, 1/2 an hour బ్యాడ్మింటన్ చేస్తారు అని అన్నా సరే, ఈ 1 gram ఆఫ్ ప్రోటీన్ పర్ 1 kg బాడీ వెయిట్ అనే ఫార్ములా సరిపోతుంది. అడిషనల్ ప్రోటీన్ మీకు అవసరం లేదు. మరి ఎవరు తీసుకోవాలి ప్రోటీన్ ఎక్స్ట్రాగా? ఎవరైతే సీరియస్ బాడీ బిల్డర్స్ ఉంటారో, సీరియస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారంటే ఒక 2.5-3 hours జిమ్ లో స్పెండ్ చేస్తారు, ఎక్కువగా వెయిట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. లేదు, ప్రొఫెషనల్ గా స్పోర్ట్స్ ట్రైనింగ్ వెళ్తారు చూసారా, ఒక 3-4-5 hours ఎవ్రీడే బ్యాడ్మింటన్ ఆడతారు, లేదా స్విమ్మింగ్ వెళ్తారు, లేదా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 to 1.8 grams పర్ బాడీ వెయిట్ ప్రకారంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతంత ఫుడ్ తినడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ప్రోటీన్ పౌడర్ వాడాలి. అంతేనా సార్, మామూలుగా మీలాంటి నాలాంటి వాళ్ళు అక్కర్లేదా అని అంటే కొన్ని సందర్భాల్లో వాడాల్సి అవసరం పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కువగా తినలేకపోతున్నారు, మీరు తినాల్సింది తింటున్నారు, బట్ దానికంటే ఎక్కువ, ఎందుకంటే మనం సౌత్ ఇండియన్స్ అండి, ఇంత రైస్ వేసుకుని ఇంత కూర వేసుకుని తింటే కానీ మనకు సాటిస్ఫాక్షన్ రాదు.
లేదు అంత రైస్లో శుభ్రంగా నూనె వేసుకుని ఒక ఆవకాయ కలుపుకుని తింటే దాంట్లో ప్రోటీన్ ఎక్కడా లేదు, కానీ మనకి కడుపు నిండినట్టు కనిపిస్తుంది. అలాగే అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను తీసుకుంటున్న ప్రోటీన్ నాకు సరిపోతుందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మసిల్స్ అనేవి కొంచెం ష్రింక్ అయిపోతూ ఉంటాయి, చేతులు కాళ్ళు సన్నవైపోతూ ఉంటాయి, దానివల్ల పొట్ట ముందుకు వచ్చేసినట్టు లావ్ అయిపోయినట్టు కనబడతారు, వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది, క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి, అలసటగా కంప్లైంట్ చేస్తుంటారు, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, గోర్లు జుట్టు డ్రైగా అయిపోతూ ఉంటాయి, ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ కూడా రఫ్ గా అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నారు అనమాట. బాస్, నాకు మీకు తింటున్న ప్రోటీన్ సరిపోవట్లేదు. వాళ్ళ ఏజ్ 30 ఉన్నా 70 ఉన్నా సరే సంబంధం లేదు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే వాళ్ళకి మీరు ప్రోటీన్ అయినా ఎక్స్ట్రా చేయండి, లేదా ప్రోటీన్ పౌడర్ అయినా సరే ఇవ్వండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మసిల్స్ పెరిగిపోవు. ష్రింక్ అవుతున్న మసిల్స్ ఆగుతాయి అంతే. మసిల్స్ పెరగాలి అని అంటే ఎక్సర్సైజ్ చేయాల్సిందే. రెండోది, మీరు తీసుకుంటున్న ప్రోటీన్ మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల మరొక సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవడానికి నార్మల్ కంటే ఎక్కువ వాటర్ అవసరం. మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారు, దానికి సరిపడా వాటర్ తీసుకోలేదనుకోండి, ఆటోమేటిక్ గా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, దానివల్ల క్రాంప్స్ వస్తాయి, దానివల్ల డీహైడ్రేషన్ వల్ల వచ్చే అన్ని సిమ్టమ్స్ వస్తాయి, స్కిన్ పైన బ్రేక్అవుట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు? ప్రోటీన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ మీరు అయితే వాటర్ ఇంక్రీజ్ చేయండి, లేదా ప్రోటీన్ క్వాంటిటీ తగ్గించుకోండి. కిడ్నీ పైన ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ అవన్నీ ఫార్మ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. స్టమక్ పైన ఫస్ట్ సిమ్టమ్స్ ఎప్పుడైనా సరే బ్లోటింగ్ అది ఎక్కువ అయిపోతుంది అన్నమాట, బోల్డ్ అంత గ్యాస్ అయిపోతూ ఉంటుంది, ఇండైజెషన్ లాగా అన్కంఫర్టబుల్ గా పట్టేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ప్రోటీన్ మీకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా ప్రోటీన్ బాడీలో స్టోర్ అవ్వడానికి అది ముందు ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి ఆ ఫ్యాట్ బాడీలో స్టోర్ అయిపోతుంది. సో వెంటనే ఇది అబ్జర్వ్ చేసి ప్రోటీన్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. అందుకనే స్టార్టింగ్ లో చెప్పాను కదా, 1 గ్రామ్ పర్ 1 kg బాడీ వెయిట్ అనేది జనరల్ గా గ్రౌండ్ రూల్ మీలాంటి నాలాంటి వాళ్ళకి సరిపోతుంది. అండ్ దానికి మీరు ఎక్స్ట్రాగా ప్రోటీన్ పౌడర్స్ వాడక్కర్లేదు. జనరల్ గా మనం తినే పప్పు, కూర, గ్రౌండ్ నట్స్, పనీర్, చికెన్, ఎగ్స్ ఇవేవైతే ఉంటాయో అవి సరిపోతాయి. సార్, ఇవన్నీ నాకు అర్థమైంది సార్, ఇప్పుడు నాకు ప్రోటీన్ పౌడర్ తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నది, ఏ ప్రోటీన్ వాడాలి అని మీకు డౌట్ ఉన్నది. మీకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అది ఏమీ లేదు, సో మిల్క్ ప్రోడక్ట్స్ అలర్జీ అది లేదు అని అంటే వే ప్రోటీన్ కి వెళ్ళండి. బికాస్ వే ప్రోటీన్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్ గా అబ్జార్బ్ అయిపోతుంది అండ్ కాస్ట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి ఈజీగా దొరుకుతుంది, దాన్ని వాడండి. లేదంటే నాకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నది అని అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఎందుకంటే సోయా నుంచి, పీస్ నుంచి, బ్రౌన్ రైస్ నుంచి తీసిన ప్రోటీన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, జనరల్ గా సోయా ప్రోటీన్ లోని ఫైటోఇస్ట్రాల్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి, థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంటాయి. సో ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సోయా ప్రోటీన్ ని టచ్ చేయొద్దు. రెండోది, కొందరు మగవాళ్ళకి ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ కొందరు పెరిగిపోతూ ఉంటాయి, దానివల్ల వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, హెయిర్ ఫాల్ ఎక్కువైపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ నోటీస్ చేస్తారు. సో వాళ్ళు ఆ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ని అవాయిడ్ చేసి వే ప్రోటీన్ కి షిఫ్ట్ అవ్వడం బెటర్. సో ఎవరికైనా ఒక పీ ఎలర్జీ ఉన్నది అంటే ఇంకా ఆప్షన్ లేదు, వే ప్రోటీన్ కే వెళ్ళాలి. ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రోటీన్ పౌడర్ అనేది ఒక సప్లిమెంట్ మాత్రమే, మ్యాజిక్ అయితే ఏమీ చేయదు. అది తీసుకున్న తర్వాత కూడా మీరు తీసుకోవాల్సిన మిగతా జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే ఉండాలి. కానీ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి చాలా బెనిఫిట్ కూడా కనబడుతుంది. సో న్యాచురల్ ఫుడ్ లోంచి తీసుకోవడానికి ట్రై చేయండి. కుదిరినప్పుడు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించింది అని అనుకుంటే ప్లీజ్ ఆ లైక్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియోని కుదిరితే మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.